మన్మోహన్ మృతిపై స్పందించేందుకు ఫోన్ లైన్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మహేష్ కుమార్ సార్, నమస్తే అండి. నమస్కారం అమ్మా. సార్, కూలేందుకు సిద్ధంగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థని మన్మోహన్ ఎలా అత్యంత శక్తివంతంగా తీర్చిదిద్దారండి? చాలా గొప్ప ఆర్థికవేత్త అమ్మ. ప్రపంచంలోనే మన దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా గర్వించదగినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం అండి. ఆనాడు ఇది ఆర్థిక నిపుణులుగా, ఆర్థిక శాస్త్రంలో ఎదుర్కొందిన వ్యక్తిగా ఉన్నప్పుడు పివి నరసింహారావు గారు వీరి యొక్క గొప్పతనాన్ని గుర్తించి వారిని ఆర్థిక మంత్రి చేయడం వల్ల ఆనాడు గాడి తప్పి ప్రపంచంలోనే చాలా వీకెస్ట్ దేశంగా మారబోతున్నటువంటి తరుణంలో, బంగారం కూడా కుదబెట్టుకుని ఆర్థిక వ్యవస్థని నడిపిస్తున్న తరుణంలో ఆర్థిక మంత్రిగా వచ్చినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఈ దేశ ఆర్థిక గాడిలో పెట్టడమే కాకుండా యావత్ ప్రపంచంలో ఒక మేటి దేశంగా ఇవాళ రూపుదిద్దుకున్నామంటే ఆనాడు వారు తీసుకున్నటువంటి కార్యక్రమాలు, ఆర్థిక విధంగా అంశాలను ఏదైతే ప్రవేశపెట్టగలిగినారో అవన్నీ కూడా ఇవాళ మన దేశం ఇంత గొప్ప పేరు తీసుకోవడం కారణమైంది. ఆర్థిక విధానాలే కాకుండా మళ్ళీ తర్వాత ప్రధానమంత్రిగా చాలా గొప్ప నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇవాళ భారతదేశానికి ఇంత ప్రతిష్ట పేరు వచ్చిందనే సందర్భం మనం గుర్తించాలి. ఆయన గొప్పతనాన్ని గుర్తించి ఆనాడు సోనియా గాంధీ గారు ప్రధానమంత్రిగా అయ్యే అవకాశం ఉన్నప్పుడు కూడా దేశ ఆర్థిక పరిస్థితి బాగుండాలి, దేశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని వారు త్యాగం చేసి మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా చేయడం, 10 ఏళ్ల పాటు వారు ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఇచ్చినటువంటి విలువైనటువంటి సమయం కాకుండా విలువైన కార్యక్రమాలు, ఆ కార్యక్రమాల వల్లనే ఇవాళ 2014 వరకు 2004 నుంచి 2014 వరకు వారు తీసుకున్నటువంటి ఆర్థిక సంస్థలు, ప్రధానమంత్రిగా వారు తీసుకున్న నిర్ణయాలు ఈ దేశాన్ని ఇవాళ ఈ స్థాయికి తీసుకువచ్చిందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. అలాంటి గొప్ప వ్యక్తి ఇవాళ మన నుంచి దూరం అవడం అనేది చాలా బాధాకరం. వారి ఆత్మకి భగవంతుడు శాంతి చేకూర్చాలని వారి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రధాన సానుభూతిని, సంతాపం తెలియజేస్తున్నామా. అయితే మహేష్ కుమార్ గారు, ప్రధానిగా 10 ఏళ్ల పాలనలో మన్మోహన్ గారు ఎలాంటి విజయాలు సాధించారు? నిరాడంబరుడు, నిజాయితీపరుడు, నిజాయితీకి నెల్లుంటే అర్థమైన, ఎక్కడ కూడా సమయాన్ని వృధా చేయకుండా 10 ఏళ్ల పాటు రాజకీయం కాకుండా ప్రధానమంత్రి అన్ని రంగాల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఇవాళ అసలు చెప్తూ పోతుంటే చాలా గొప్ప నిర్ణయాలు. ఎక్కడ కూడా ఒక తప్పు జరగకుండా 10 ఏళ్ల పాటు ప్రధానమంత్రిగా ఆయన సేవలు అందిస్తుంటే గొప్ప విషయం. ఇవాళ తెలంగాణ రావడానికి కూడా ప్రధానమంత్రి ఉన్న సమయంలో తెలంగాణ విషయంలో కూడా చాలా లోతుగా అధ్యయనం చేసి తెలంగాణ రావడానికి కూడా ఆయన ఆద్యుడు. ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా ఆయన మరవటానికి లేదు. ప్రధానమంత్రిగా ఈ దేశంలో యావత్ ప్రపంచ దేశాల యొక్క మన్ననలు పొందినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి వల్ల మన మధ్య నుంచి దూరం అవడం చాలా బాధాకరం. మహేష్ కుమార్ గారు, మన్మోహన్ హయాంలో తీసుకుని వచ్చిన జాతీయ ఉపాధి హామీ పథకం పేదల జీవితంలో ఎలాంటి మార్పులు తెచ్చిందంటారు? ఉపాధి పథకం అనేది ఆనాడు కనీసం పని ఉండాలి, పేద జనానికి బస్సులు ఉండకూడదు అని ఒక గొప్ప నిర్ణయం తీసుకుని, అదే కాకుండా పారదర్శక పాలనలో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కానీ, రైట్ టు ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కానీ ఇలా చెప్తూ పోతుంటే ఇవాళ ఈ దేశంలో ప్రతి విషయం మనం తెలుసుకోగలుగుతున్నాము నిర్మమాటంగా. అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వారు 10 ఏళ్ల కాలంలో చాలా విప్లవాత్మక మార్పులు తీసుకురాగలిగినారు, విప్లవాత్మక యాక్ట్లు తీసుకురాగలిగినారు. అందుకే ఆయన ఇవాళ మనందరం కూడా చిరస్పరంగా గుర్తుంచుకోవాల్సినటువంటి వ్యక్తి. అలాగే మన్మోహన్ సింగ్ పాలనా కాలంలో 3G, 4G సేవల ప్రారంభం మొబైల్ సాంకేతిక విప్లవానికి ఎలా దోహదపడిందంటారు? రాజీవ్ గాంధీ గారు ఈ దేశాన్ని 21వ శతాబ్దం తీసుకెళ్లాలని ఆనాడు టెలికాం రంగంలో నిష్ణాతున్నటువంటి శ్యామ్ పెట్టడని అమెరికన్స్ తీసుకొచ్చి ఇండియాలో ఆయనకు అదే వేతనం నుంచి తీసుకున్నారు. దాన్ని పరిపూర్ణంగా తీసుకున్న వ్యక్తిగా మన్మోహన్ సింగ్ గారు మనం ప్రపంచంతో పోటీ పడుతున్న ఈ వేళ టెలికాం రంగంలో అందరికన్నా ముందుండాలని 3G, 4G సేవలను మన చుట్టుపక్కల దేశాలు ఇంకా రాలేదు. ఇవాళ మనం 5G వరకు పోయినామంటే వారు తీసుకున్నటువంటి విప్లవాత్మక నిర్ణయాలు, అది వాళ్ళ మనం ఇంత సునాయకంగా టెక్నాలజీ వాడుతా ఉన్నామంటే వారు దూరదృష్టి. నిజంగా కూడా మన్మోహన్ సింగ్ గారు ఒక పెద్ద విజనరీ. ఈ దేశంలో నెహ్రూ తర్వాత అంత విజన్ వ్యక్తిగా పివి నరసింహారావు గారు, తర్వాత మన్మోహన్ సింగ్ గారు. ఆ విజన్ ఉంది కాబట్టి, దూరదృష్టి ఉంది కాబట్టి ఇలాంటి విప్లవ నిర్ణయాలు ముందుగా తీసుకోగలిగినారు. దాని కారణంగానే ఇవాళ ఇన్ని సేవలు మనం అనుభవించగలుగుతా ఉన్నాం. మహేష్ కుమార్ గారు, రాజ్యసభలో తగిన మెజార్టీ లేకపోయినా మహిళా బిల్లును పట్టుబట్టి ఎలా గట్టెక్కించగలిగారు? ఆయనకున్న దార్శికత
మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా అన్ని పార్టీలతో ఆయనకున్న సత్సంబంధాలు, ఆయన నిరాడంబరత, ఆయనకున్నటువంటి మృదువుతనం, ఆయనకున్నటువంటి సంబంధాలు, ఆ సంబంధాల వల్లే ఆనాడు తక్కువ మెజారిటీ ఉన్న అన్ని పార్టీల నాయకుల్ని ఒప్పించి మెప్పించి మహిళా బిల్లుని ప్రవేశపెట్టగలిగినారు. అది ఆయన ఒక అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ కి గొప్పతనం ఉన్నది. ఓకే అండి. అయితే యూపీఏ సంకీర్ణ ప్రభుత్వాన్ని 10 ఏళ్ల పాటు పట్టువిడుపులతో సమర్థంగా ఎలా నడిపించారు? అంటే ఆయనకున్నటువంటి గొప్పతనం అది అడ్మినిస్ట్రేటివ్ స్కిల్ అంటారు దాన్ని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అంతర్భాగమైనటువంటి మన్మోహన్ సింగ్ గారు ఏనాడు కూడా నేను ఫలానా పార్టీ వ్యక్తిని బయట కనిపించడం కూడా నిజమైన ప్రధానమంత్రిగా ఒక న్యూట్రల్ మ్యాన్ గా ఆయన 10 ఏళ్ల పాటు, ఒక రకంగా చెప్పాలంటే ఆయన రాజకీయాల నుంచి వచ్చిన వ్యక్తి కాదు, ఆర్థిక నిపుణులు, ఆర్థిక శాస్త్రంలో ఆయన పట్టుదల వల్ల అనుకోకుండా ఆనాడు పివి నరసింహారావు పోజులతో రాజకీయాలు రాగలిగినారు. ఎప్పుడు కూడా ఒక రాజకీయ నాయకుడు పోకడ చూపించకుండా ఆయన ఆర్థిక మంత్రికి కానీ ప్రధానమంత్రికి కానీ ఆ నిరాడంబరత్వం, అదేవిధంగా ఆయనకు అన్ని పార్టీలతో ఉన్నటువంటి సత్సంబాలు ప్లస్ దూరదృష్టితో ఈ కార్యక్రమం చేస్తే భవిష్యత్ తరాలకి ఇది బాగుంటుందని మిగతా పార్టీలు ఒప్పించి మెప్పించి నిర్ణయం తీసుకోగలిగినాడు. అందుకోసం ఆయన ఇవాళ చాలా మంది పబ్లిసిటీ లేకపోయినా ఆయన హయాంలో 10 ఏళ్లలో తీసుకున్నటువంటి విప్లవాత్మక నిర్ణయాలు ఇవాళ దేశానికి అన్ని రంగాల్లో అన్ని రకాలు ఉపయోగపడతా ఉన్నాయి. అది ఆయన గొప్పతనం. ధన్యవాదాలు సార్.